పెద్దలైన వాళ్ళందరూ స్టేజ్ మీద రండి. మీరందరూ పెద్దలే రండి. సరే పిల్లరా, నాకు జ్ఞాపకం వచ్చిన వాక్యం ఏంటంటే పాస్టర్ గారు ప్రభుదాస్ గారు అన్నారు, సేవకులు వచ్చినప్పుడు వారు విశ్రాంతి తీసుకోవడానికి 2 రూమ్స్ ఏర్పాటు చేశారన్నారు. అంచేత ఈ వాక్యం నాకు జ్ఞాపకం వచ్చింది. అదేంటంటే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుదాం. ఎవరైనా చదువుతారా? ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణంకు పోగా అంతట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేసింది. కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయించు వచ్చింది. కాగా ఆమె తన బెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచూపోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన ఎదురు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆ తర్వాత అతడు అక్కడికి పిల్లలు ఒక చిన్న అనుభవం మాట చెప్పాలనిపించింది. మేము అంటే ఉద్యోగం చేస్తూనే చాలా కాలం సేవ చేసాము. చిన్న చిన్న గ్రామాలకు వెళ్ళి అక్కడ సేవ చేసేవాళ్ళం. ఆ పాస్టర్ గారు ఎంత పేదవారంటే ఒక చిన్న కమలపాక సగం తెచ్చి సగం ఇల్లు ఉండేది. పేడతో లేచిన నేల మీద పడుకునేవాళ్ళం. ఒకసారి అక్కడ సావుళ్ళు పడుతున్నారు చూడండి, ఎండిపోయిన చేపలు వారు ఏదో ఒక కూరని ఎక్కువ ఖరీదించి వంట చేయలేక పెసరపప్పుతో భోజనాలు అంటే మాకు పెట్టేవారు. అది నాలో దేవుడు ఆ రీతిలో మమ్మల్ని ఆశీర్వదించాడు. ఇక్కడ కూడా వచ్చినప్పుడు చాలా చిన్న ప్లేస్లో ప్రభుదాస్ గారు పరిచయం చేశారు. దేవుడి విశాలమైన స్థలాన్ని ఆశీర్వించారు. అంతేకాకుండా వచ్చిన సేవకులు ఉండడానికి చక్కని ఇలాంటి ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి కూడా వారు దేవుడు దీవించారు. ముఖ్యంగా మమ్మల్ని కూడా దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఇదే ఊళ్ళో మేము వచ్చినప్పుడు ఏసీ రూమ్లో పడుకోబెట్టున్నారు. సో దేవుడు ఆయన మనల్ని మర్చిపోయేవాడు కాదు. ఎవరి పరిస్థితుల్లో మాట మనం చూస్తాం. మనల్ని దేవుడు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. సో కృతజ్ఞతతో దేవుని మనసుతో ఈ స్థలాన్ని ప్రభు ప్రతిష్ఠిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు. మా గురించి మేము ఆలోచించిన దానికంటే మీరు మా కొరకు ఎక్కువ ఆలోచించే దేవుడు. ఉన్నతమైన వాటిని మాకు అనుగ్రహించడానికి ఇష్టపడిన దేవుడు మీకు స్తోత్రాలు. దీనిలోనూ హెచ్చించే దేవుడు అని మీరు వాక్యాన్ని సెలవించారు. ఏదైనా అవసరం ప్రభుదాసును, తన భార్యను, వారి కుటుంబాన్ని ప్రేమించి వారికి ఇచ్చిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారు చేస్తున్న పరిచయను మీరు ఇంతవరకు దీవించి ఎంతవరకు నడిపించారు, మీకు స్తోత్రాలు. ఈ చక్కని దేవాలయం కట్టుకోవడానికి కూడా చూపించారు. అంతేకాకుండా మరి ఈ రూమ్స్ ఏర్పాటు చేశారు సేవకుల కొరకు. వారి శ్రద్ధను బట్టి మీకు స్తోత్రాలు. ఈ రూమ్స్ ను మీ నామం ప్రతిష్ఠిస్తున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ స్థలాన్ని మీరు ప్రతిష్ఠించమని, దీవించమని వేడుకుంటున్నాం. వారు మీరు చేసిన మేలు కొరకు కృతజ్ఞత చెల్లిస్తూ
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో దేవుని ఒప్పించేస్తాం. ఆమేన్. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా, దేవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు, నీవు చేసిన వాగ్దానములను మాయించి జంపు లేమియులు లేకుండా చేయును. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తిమోతి గారు ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామాన్ని వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి గొప్ప మీదన్న దీనులను పైకి లేవనెత్తే దేవుడిని మీరు చెప్పిన మీ వాక్కులను మా బ్రతుకులలో మీరు నెరవేర్చి మీరు మహిమ పొందుతున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ దాసులు ప్రభుదాస్ గారిని అమ్మగారిని ప్రేమించి మీరు దీవించి ఈ మందిరంకి మీరు చేసిన సహాయంగా కృతజ్ఞతలు తండ్రి. నీ దాసులను నాయన వచ్చినప్పుడు మా ప్రభా మరి నీ దాసులు ఈ యొక్క ప్రభా ఈ యొక్క నివాస ఈ యొక్క స్థలంలో ప్రభా ఉండి మా తండ్రి మా ప్రభా ఈ గదిలో ఉండి ప్రభా నీతో సహవాసం చేస్తూ ప్రభా విశ్రాంతి తీసుకుంటూ ఉండడం కోసం తండ్రి మా ప్రభా మా తండ్రి నాయన వారు ఏర్పాటు చేసిన నాయన ఈ యొక్క నివాసమును బట్టి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. నాయన నీ చేతులకే మేము అప్పగించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి దాసుని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించమని మిగిలిన కార్యక్రమాన్ని చేతులకు అప్పగించుకుంటూ నీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన క్రీస్తు పేరిట స్తోత్రం చెల్లించడానికి వేడికి వచ్చినాం తండ్రి. ఆమేన్. రండి ప్రియులు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్వారిని పగలరా, వరదూతలైన నిన్వరదూతలైన నిన్వరదూతలైన నిన్వారిని పగలరా. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు సాల్మన్ గారు మీరు ఉంటారు. దైగల ప్రభా నామములో మరొకసారి దాని వారి కుటుంబాన్ని సరిగానే ప్రేమించి స్థలంలో దానిలో ప్రభా నిర్మించిన మందిరంలో కొరకు అలాగే ఇద్దరు ప్రత్యేకంగా ఆయన వారి రెండు ప్రత్యేకమైన గదులను ప్రభా కేవలం ఆయన తండ్రి ఆయన సేవకులు విశ్రాంతి పొందుటకు ఆయన ప్రభా ఈ స్థలంలో ఆయన ఈ గదిలో ప్రభా ప్రార్థించుటకు వాక్య ధ్యానంలో చేయుటకు ప్రభేదిలో తండ్రి నీ ఆత్మతో నడిపింపబడుటకు ఆయన మరి ఏర్పాటు చేయబడినటువంటి మరొక ఈ రెండు గృహాల బట్టి నీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఇలాగ చేయుటకు వారి హస్తము మీరు బలపరిచి నడిలో ప్రభా మరి దినమున ప్రభా నీ సేవకులు ఆయన వారి నైనిధిలో ప్రభా మరి ఆధ్వర్యంలో
అనేక సేవక బృందం ప్రభు ఈ స్థలంలో చేరి ప్రార్థిస్తూ ఉండగా మా ప్రార్థన ప్రభు మీద ఆలకించి ప్రభు ఎదుగునైనా ఇది నివాసం చేస్తున్నటువంటి ప్రభు విశ్రాంతి పొందుతున్నటువంటి బిడ్డలకు నెమ్మదితో నింపి నడిపించున్నాను. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మోర్ ప్రాంతం పైకి చేస్తున్నాను. అలాగే తిరుపతి గారికి అలాగే వచ్చిన అందరికీ అలాగే నాతో అందరికీ ప్రభువుని యేసుక్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అమ్మగారు రావడం సంతోషం. వారు కూడా వందనాలు తెలియజేస్తున్నారు. అలాగే మొదలు వారికి వందనాలు. చాలా సంతోషం. ఈ రీతిగా మా దగ్గరికి రావడం మాకు సహసులు చక్కగా ఈ రీతిగా పాల్గొన్నందుకు మీకు అందరికీ కూడా విషయం ఏంటంటే అందులో ఒక విషయాన్ని జ్ఞాపకం చేశారు. కనబడుతుంది కదా. దేవునికి స్తోత్రం. అంటే అన్న ఎప్పటికైనా వాక్యం చెప్పడానికి వెళ్తే అలాంటి సందర్భాలు నేను ఒకటి చూశాను. అలా దుర్గాడి దగ్గర అన్నని వాక్యాన్ని పిలిచినప్పుడు వారు ఒక చిన్న పెట్టెలు, ఒక చిన్న మంచం, ఆ పెట్టెలే కానీ గచ్చుకట్ట ఏం లేదు, పేడతో అలిగారు. ఆ గదిలో అన్న రాత్రి వాక్యం అయిన తర్వాత ఆ గదిలో విశ్రాంతి తీసుకుంటారు. ఒకవైపు దోమలు, మరొక వైపు అసౌకర్యం అయినా అలాంటి పరిస్థితులు వారి దేవుడి కొరకు వాక్యాన్ని అందించడానికి వెళ్తున్న ఆ సందర్భాలు జ్ఞాపకం చేసి ఆ పరిస్థితి కూడా నాకు అర్థమైంది. అంతకంటే దారుణమైన పరిస్థితులు దేవుడు ఈ రోజున ఇంత స్థాయిలో కనపడుతున్నామంటే దాని చాలా ప్రయాస ప్రభు కొరకు పడ్డామనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే మేము ముగ్గురు అన్నదమ్ములు. మా పుట్టిన పాతిని కాలనీ ఇస్తారు కానీ పడగొట్టేశారు. అది పడగొట్టిన తర్వాత ఒకే ఇంట్లో ఒక గది ఇచ్చింది. అక్కడ ఒక ఖాళీ స్థలం ఉంటే దాంట్లో చెట్లాగా వేశారు, కోర్టు సీట్. అప్పటికే మా ముగ్గురికి మ్యారేజ్ ఉంది. అదే ఇంట్లో నలుగురు మొత్తం ఆ విధంగా అడ్జస్ట్మెంట్ వరకు ప్రార్థన చేసిన రోజులు. ఆ పక్కనే ఒక 100 తాటి చిన్న గుడిచే నేను ఉండాలి. మిగతా అలా అడ్జస్ట్మెంట్ అవుతూ గడిచిన రోజులు ఎన్నో సంవత్సరాలు గడిచాయి. తర్వాత చాలా లేని పరిస్థితి కూడా అనిపించాను. తర్వాత ప్రభువుని నమ్ముకున్నందుకు వారికి ఖర్చులు ఇవ్వనందుకు వెలివేశారు. 7 సంవత్సరాలు గ్రామస్తులకు నేను వెడబాటు ఉంటే ప్రభు కొరకు నిలబడి అదే టైంలో అప్పుడు పెద్ద వయసు కాదు, 13 సంవత్సరాలు. మా అన్నయ్య 7th క్లాస్ చదువుతున్నాడు. నేను 5th క్లాస్ ఇంకా కంప్లీట్ కాకుండా ఆ టైంలో మేము ప్రభు కొరకు నిలబడటానికి ఎవరు సహాయం చేయడానికి గ్రామస్తులు ఎవరు రాకపోతే ఆ టైంలో ఎందుకంటే వేటకు వెళ్తే గడిచి తినాలి, వేటకు వెళ్ళకపోతే కష్టతరం. అలాంటి పరిస్థితుల్లో ప్రభు కొరకు నిలబడినప్పుడు ప్రభు చాలా మమ్మల్ని ఆదరించి బలపరిచి శ్రమను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు క్రైస్తవ్యం లాంటి శ్రమేం లేదు. కానీ 3 కర్రలు ఒక తెప్ప అంటే ట్యాక్స్ చేయటం తెరసాప. ఇప్పుడు అన్ని సౌకర్యాలు వచ్చాయి. అప్పట్లో తెరసాప వేసుకొని ట్యాక్స్ చేయడానికి వెళ్ళేవారు. మా నాన్నగారికి సహకారం లేకపోవడం వల్ల నేను ఎప్పుడు మానేసి తనతో పాటు ట్యాక్స్ చేయడానికి ఆ చిన్న వయసులో మానేసి తండ్రి గారితో బ్యాట్కి వెళ్ళేవారు.
అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు నెమ్మదిగా ఆయన గ్రామంలో ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు మా కష్టాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు కొరకు నిలబడినందుకు ఇతరులకు ఒక న్యాయమైన అధికారం దేవుడు మాకి కాదు, మా పెద్ద గారు తాతి గారు ప్రభుత్వాలు ఈ గ్రామంలో ఎక్కడ ఏ చిన్న స్థాయిలో ఉన్నామో ఈ రోజున అందరికంటే నాయకత్వం వహించే పరిస్థితికి మా కుటుంబాలన్నింటినీ దేవుడు దీవించి ఆశీర్వదించి ఆధ్యాత్మికంగా కూడా మమ్మల్ని హెచ్చించాడు. ఆ తర్వాత ప్రభు పిలుపు సేవకుడు, నేను చదువులేదు, నేను చేయలేదు అనుకుని 10 సంవత్సరాలు నేను చాలా నేర్పుతూ వచ్చాను. ఆ తర్వాత ప్రభు యొక్క సేవలకు రావడానికి ముందుగా నేను బైబిల్ కాదు, ఎందుకంటే నాకు ఒక ఆశ లేదు, బైబిల్ నేర్చుకోవాలి, తెలియాలి, బైబిల్లో సత్యం తెలుసుకోవాలి అని బాల్యం నుండి కూడా వాక్యం చదువుతూ నేను చాలా ఆశించేవాడిని. అయితే నేను చదువుకునేది 5th క్లాస్. ఆ తర్వాత ఇమానియల్ బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు అన్నారు నా ఆసక్తిని చూసి పొమ్మని లేక, ఎందుకంటే 5th క్లాస్ స్టాండర్డ్ సరిపోదు. ఆ స్థితిలో అన్నారు నన్ను చాలా ప్రోత్సహించాను. అలా వెళ్తే కాదు, ఒక రఫ్ నోట్స్ కొనుక్కొని రాయటం ప్రారంభించు, నీకు వచ్చినా రాకపోయినా రాయటం నేర్చుకుంటే ఆ తర్వాత తప్పనిసరిగా నువ్వు రాయగలవు అని నన్ను ప్రోత్సహించాను. అలాగే సుజన పెళ్ళి అంటే ఆమె కూడా చాలా ప్రోత్సహించి ఈ రోజున రాయగలగటానికి చక్కగా వాక్యం చదవగలగటానికి దేవుడు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే నేను అర్హుడని కాను, మోసపెట్టుకుని వెళ్ళేవాడు, చాలా చిన్న స్థాయిలో ఉంటున్నాను. ఈరోజు ఘనమైన సాగులతో నిలబడి వారితో కలిసి సహవాసం చేయడానికి దేవుడు అన్నిటిగా ఈ స్థాయికి తీసుకువచ్చు. ప్రభుని స్తుతిస్తున్నాను. అయితే ఆ పరిస్థితుల నుండి ఈరోజు దేవుని యొక్క సేవలో కొనసాగటానికి, అనేకులను ప్రభు కొరకు సంపాదించడానికి దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని పెట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆయన అప్పగించిన ఈ పని ప్రపంచంలో ప్రధాని కూడా దొరకని పని, వారికంటే గొప్ప విలువైన ఈ పనిని ఈ దేవుని అనుగ్రహించడం అనేది నేను ఒక విధంగా చాలా సంతోషిస్తున్నాను. మరొక విధంగా నేను అర్హుడను కానప్పటికీ 4 సంవత్సరాలు ఇమానియల్ బైబిల్ కాలేజీలో వాక్యం నేర్చుకుని దుర్బోధల చేత కొట్టుకుని పోతున్న పరిస్థితులు ఉంటున్నా మా ప్రదేశంలో కూడా దేవుని వాక్యం బోధించడానికి, నాకు రైట్ వేలో వెళ్ళటానికి దేవుడు నాకు ఈ గొప్ప అవకాశం అన్నల ద్వారా నేర్చుకోవడానికి చూపించాను. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే తొలగిపోకుండా సత్యమైన బాటలో వాక్యానుసరంగా కొనసాగడానికి ప్రోత్సహించిన గారికి, అది ఇక్కడ లేదు కానీ స్వామికి, అలాగే భాష్యమునికి చనిపోయారు పెద్ద ఆయన భాష్యం గారు వారి సదానంద భాష్యం గారు, వారు కూడా చాలా ప్రోత్సహించి దేవుని వాక్యం నేర్పించినందుకు వారు మనోకి చేసుకున్నారు. చాలా సాక్షి ఉంది. అయితే ఇంతటితో నా సాక్షి ముగిస్తున్నాను. తర్వాత ఇంకొక విషయం బ్రదర్ మనోహర్ జ్ఞాపకం చేశారు. మేము నెల లాస్ట్ రోజు మంగళవారం ఎప్పుడు వస్తుందని మేము ఎదురు చూసుకుంటాం. ఎందుకంటే మిగతా సహవాసాలన్నీ ఒక విధంగా చెప్పాలంటే సహవాసానికి ఎంతగా ఇచ్చించాడంటే ప్రెసిడెంట్గా 5 సంవత్సరాలు చేయడానికి దేవుడు అనుగ్రహించిన కృప. అందరూ పెట్టి నేను గొప్పగా చెప్పుకోలేదు కానీ అలాంటి సహవాసాలు చాలా ఉండవు. కానీ ఈ సహవాసం అనేది వాక్యం నేర్పించేది, దేవుని సేవలో ఎలా వెళ్ళాలో నేర్పించేది. ఈ సహవాసములకు ఒక మంచి సేవకులు మనకు నాయకులుగా ఉండటం చాలా సంతోషిస్తూ వారి బట్టి ప్రభుని స్తుతిస్తున్నారు. దేవుడు వారికి కొంత దాటుకోవాలనుకుంటున్నాను. ఆశిస్తే వారి ద్వారా దేవుని వాక్యాన్ని ఇంకా నేర్చుకోవాలని ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుసుకుంటున్నాను.
ప్రభు యేసుక్రీస్తునామములో వేదిక మీద ఉన్న దైవజనులు కూడిన మీ అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తాను. నాకు ఈ సహవాసం ఎలా దొరికిందో చెప్పి ముగించేస్తున్నాను. నేను ప్రభువు నమ్ముకొని ప్రభు సేవకు వచ్చిన తొలి దినాల్లో తప్పుడు బోధలోనికి వెళ్ళిపోయే సమయాలు అన్నమాట. అప్పుడు బాగా ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్పేవారు, ఆ రేడియో వాక్యం వినేవారు నా నేను. తర్వాత జీసస్ సేల్స్ నుంచి కూడా వారు కూడా ఒక పత్రిక పంపించేవారు, అది కూడా వినేవాడిని. ఒకరోజు అయ్యగారు, అదే సుకుమారన్నయ్య గారు, క్షమించండి, సుకుమారన్నయ్య గారు అనకాపల్లి దేవుని వాక్యం చెప్పడానికి వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు తన దాసుని బలముగా వాడుకొని ప్రభు మాతో కూడా మాట్లాడగానే మేము అలా వెనకాతలు ఎక్కడ నేను నా భార్య కూర్చుంటే నేను అనుకున్నాను, మరి ఇలాంటి అయ్యగారిని పాస్టర్ గారిని మా ప్రాంతాలకి తీసుకొని వద్దామని మనసులో ఉండేది. కానీ అంత గొప్పవారు ఎలా వస్తారు అని నేను అనుకునేవాడిని. నేను మా ఆవిడ అనుకున్నాం అలా లోపల ఉండి, అక్కడే వెనకాతలు ఉండి అనుకున్నప్పుడు అయ్యగారే వచ్చి మమ్మల్ని పరిచయం చేసుకున్నారు. మీరు ఏ ఊరు ఏంటి అని పరిచయం చేసుకున్నారు. అప్పుడు నేను ఫోన్ నెంబర్ అడిగాను, ల్యాండ్ లైన్ నెంబరు ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్తో పాటు నా అడ్రస్ తీసుకొని అప్పుడు క్రీస్తు ఆగమన దూత పత్రికను పంపించడం మొదలెట్టారు. అప్పుడు ఎప్పుడైతే ఈ దొంగ బోధ అంటే మా బంధువులు తీసుకొచ్చారనమాట, తీసుకొస్తే అదే రైట్ అని, అంటే దేవుని వాక్యం అని నేర్చుకోలేదు నేను అప్పటికి. అదే కరెక్ట్ అని చెప్పేసి అందులోకి వెళ్ళిపోతున్న సమయంలో ఎందుకైనా మంచిదని ఉత్తరం రాశాను. అయ్యగారికి ఒక ఉత్తరం రాశాను, ఆర్ఆర్కే మూర్తి గారికి ఒక ఉత్తరం రాశాను, దినకరణ గారికి ఒక ఉత్తరం రాశాను. ఆ రెండింటికి జవాబు రాలేదు. కానీ ఉత్తరం రాసిన 3వ రోజునే మళ్ళీ జవాబు వచ్చింది నాకు. ఇన్లాండ్ లెటర్ మీద రాశాను. ఆ ఉత్తరంలో ఉన్న మాటలు చదివి వాళ్ళతో మాట్లాడడానికి ప్రభు చూపించాడు. అది లేకపోయినట్లయితే నేను, నా భార్య, సంఘర్షులందరినీ ఆ తప్పుడు బోధలోకి వెళ్ళిపోతాను. ఆ తప్పుడు బోధ నుంచి అప్పుడు ప్రభు నన్ను విడిపించాడు. ఆ తర్వాత నుంచి అయ్యగారు వాళ్ళు నాకు, నా భార్యకు దేవుని వాక్యం నేర్పించి, ఇందాక చెప్పారు సాక్ష్యం, ఇక్కడ అయ్యగారు ఇక్కడ సాక్ష్యం ఏమో కానీ చెప్పారు అనుకుంటాను. కానీ మా ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా అయ్యగారు అమ్మగారు కలిసి ఎలా అంటే వాళ్ళు పడుకుంటే కాళ్ళకి సరిపడే మంచాలు కూడా ఉండేవి కదనమాట. కాళ్ళకి పీట పెట్టారు, పీట స్టూల్ లేకపోతారు కదండి, స్టూల్ లాంటిది పెట్టేవాడిని. అయినప్పటికీ కూడా లేకపోయినా పర్లేదు, తమ్ముడు కిందనే పడుకుంటుపోతాం ఆయన. మారుమూల ప్రాంతాలకి అమ్మగారు, అయ్యగారు మళ్ళా పిల్లల్ని కూడా తీసుకొచ్చేసి అలాగే కిందనే ఉండి కిందనే పడుకొని అసలు వాళ్ళ శ్రమను వాళ్ళు చూసుకునేవారు కాదు. ప్రభు పడిన శ్రమ కంట మా శ్రమ గొప్పది కాదని ఎంచి నడిచి అక్కడ ఊర్లు తిరిగేవారు. తర్వాత అద్దెకి సైకిల్ దొరికాయి. అద్దెకి సైకిల్ దొరికితే రూపాయలు పావులు అనుకుంటున్నారు. అద్దె అయ్యగారి కట్టేవారు. ఎంతమంది ఉంటే అంతమంది సైకిల్ తీసుకొని ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ సువార్త చేసేవారు, విశ్వాసులకు ప్రార్థన చేసేవారు, అనేకమైన ప్రాంతాలు తిరిగి పరిచయం చేసేవారు. ఈరోజు నేను అక్కడ నిలబడడానికి దేవుని కృప కారణం. తర్వాత నన్ను బలపరిచి నన్ను దేవుని వాక్యంలో నిలబెట్టి నన్ను ఈ అన్ని విధాలుగా ఆత్మీయంగానైతేనేమి, నేను అనుకుంటున్న అమ్మగారు అయినా తల్లిదండ్రులే, నాకు తల్లిదండ్రులు లేరు, వాళ్ళే నాకు తల్లిదండ్రులుగా ఉండి ఇప్పటికీ నడిపిస్తూ ముందుండి ఆ వెనకాలను నడిపిస్తూ సేవలు కొనసాగిస్తూ ఉన్నారు. అందుబట్టి నేను స్తుతిస్తున్నాను. అయితే నన్ను మా ప్రాంతాల్లో ఫెలోషిప్లకి ప్రెసిడెంట్గా నన్ను చేసేయాలని చూశాను. అప్పుడు నేనేం చేశానంటే, ప్రెసిడెంట్
ప్రెసిడెంట్కి వెనకాల తోకలు ఉంటాయి కదా, వైస్ ప్రెసిడెంట్ అలాంటివన్నీ పెట్టుకొని కానీ అయినా దానికి కూడా నేను న్యాయం చేయలేను, నేను రాలేను. కారణం ఏంటంటే ఈ సహవాసంకి ఒక దూరం అయిపోతానేమోనన్నా దీంతోనే 2-3 సహవాసాలకి నేను అంటే మా దగ్గరగా ఉన్న సహవాసాలకి నేను వెళ్ళగలను. దగ్గరగా ఒక 20 మంది ఉన్న సహవాసానికి నేను వెళ్తాను. ఎందుకంటే ఈ సహవాసం కోసం దేవునిలో ఆనందించి దేవుని వాక్యం నేర్చుకొని నేను బలపడడం కోసం నేను ఆశపడి ఉంటూ ఉంటాను. అలాంటి ఆశతో అంటే ప్రభుదాస్ అన్నయ్య అంత ఆసనాలు లేదు, ఎందుకంటే వాళ్ళంత తొందరగా నేను కూడా ఇక్కడికి రాలేనందుకు నన్ను కూడా క్షమించాలి. వాళ్ళని బట్టి నేను కూడా ప్రోత్సహించబడుచు ఇంకా ఆశతో ముందుకు సాగాలని నేను కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. అది ఆలోచించిన అన్నగారు తెలియజేస్తున్నాను. ప్రతి నెల లాస్ట్ మంగళవారం వైజాగ్, ఎక్కువగా వైజాగ్లో అంటే అనకాపల్లి ఆ ప్రాంతంలో జరుగుతుంటుంది. ఒకవేళ రాజువాక ఈ సమావేశంలో కొనసాగాలి అనుకుంటే లాస్ట్ మంగళవారం, ప్రతి నెల లాస్ట్ మంగళవారం తప్పకుండా ఈ సమావేశంలో ప్రతి నెల జరిగే లాస్ట్ మంగళవారం పెట్టుకోండి. ఒకవేళ మీరు సమావేశంలో కొనసాగాలి అనుకుంటే తప్పనిసరిగా మీ నెంబరు బ్రదర్ మనవాళ్ళు ఉన్నారు, వారికి మీ నెంబర్ ఇస్తే ఒకవేళ మన ఏరియాలో లోకల్లో ఉంటున్న వారు ఎవరైనా రావాలి అనుకుంటే నన్ను సంప్రదిస్తే సరిపోతుంది. ఈ విషయం పెద్దశక్తి యొక్క సహవాసానికి రావాలి అనుకుంటే తప్పనిసరిగా. తర్వాత చాలా దూరం నుండి వచ్చిన మీకు అందరికీ వందనాలు. చక్కగా సమయం మాకు పట్టు చేసి చక్కగా ఎక్కించినందుకు మీకు వందనాలు. అలాగే లోకల్ నుండి వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు చక్కగా భోజనం ఏర్పాటు చేస్తాం. మరొక విషయం ఏంటంటే ఒకవేళ చిక్కును అనేది పెట్టలేదు, చిక్కును అంత ఆరోగ్యకరమైన కాదు కనుక చేపలే ఏర్పాటు చేసాము. మేము ప్రేమతో మీ కొరకు ఏర్పాటు చేసిన ప్రేమ విందు మీరు తప్పకుండా స్వీకరించి చక్కగా చేయవలసిందిగా మరొకసారి తెలియజేసి ఈ మాట